హలో ఆల్, మై నేమ్ ఇస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం రీసెంట్గా రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీ నుంచి బాలకృష్ణ గారిది అండ్ డైరెక్షన్ వచ్చేసి బాబీ గారిది అండ్ ప్రొడక్షన్ మీకు తెలిసిందే చెప్పక్కర్లేదు. సో అండ్ ఈ సాంగ్ ఫస్ట్ మనము కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ చెక్ చేద్దాం ఈ సాంగ్లో సంబంధించినవి. ఫస్ట్ సాంగ్ నేమ్ వచ్చేసరికి దబిడి దిబిడి, సింగర్ తమన్ యాస్ అండ్ వాగ్దేవి సింగర్స్, మ్యూజిక్ వచ్చేసేసి తమన్ గారు అండ్ లిరిసిస్ట్ కంపోజర్ వచ్చేసేసి కాసర్ల శ్యామ్. సో ఈ పాట రిలీజ్ అయింది. ఈ పాట కాంట్రవర్సీ మీ అందరికీ తెలుసు. సాంగ్ కంపోజిషన్, ఆ స్టెప్స్ అండ్ ఒక సీనియర్ యాక్టర్ ఇన్ ద సెన్స్ ఆయనకి చాలా పెద్దవారు అండ్ దాంతోపాటు చాలా ఉన్నాయి. ఒకటంటే ఏం చెప్తాను, సో చాలా ఉన్నాయి. సో ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తారు ఎమ్మెల్యేగా అండ్ ఒక మంచి షో రన్ చేస్తున్నారు, తెలిసిందే మీ అందరికీ, అన్స్టాపబుల్. దెన్ దాంతోపాటు లాడ్ ఆఫ్ సోషల్ సర్వీస్, బసవతారకం హాస్పిటల్ కావచ్చు, ఇంకా చాలా రన్ చేస్తున్నారు. సో హీఈస్ అ వెరీ వెరీ రెస్పాన్సిబుల్ సిటిజన్, వెరీ రెస్పాన్సిబుల్ మ్యాన్. అండ్ ఒకరిది బ్లేమ్ చేయొద్దు, ఈ తప్పు ఈ మిస్టేక్ వచ్చేసేసి. ఎందుకంటే ఫస్ట్ లిరిక్స్ దగ్గర ఒక సాంగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సిచ్యువేషన్, మూవీలో ఈ సాంగ్ అవసరమా లేదా అనే సిచ్యువేషన్ని క్రియేట్ చేసేది డైరెక్టర్. ఇది సిచ్యువేషన్ అని చెప్పి లిరిసిస్ట్కి ఇస్తే ఆ లిరిసిస్ట్ దానికి తగ్గట్టు ఆ సిచ్యువేషన్కి, ఆ కథకి తగ్గట్టు లిరిక్స్ రాస్తారు. సో ఫస్ట్ సిచ్యువేషన్ మనకు తెలియదు, ఎందుకంటే ఇంకా సినిమా రిలీజ్ కాలేదు కాబట్టి. సో సిచ్యువేషన్ తెలీదు, ఆ సిచ్యువేషన్ని మనం గెస్ చేయలేము ఎందుకంటే లిరిక్స్ సంబంధం లేవు కాబట్టి. సో అండ్ మనం వీరసింహారెడ్డి మూవీ అనుకుంటే అందులోనే ఆల్రెడీ డిస్కస్ చేసాం. అసలు ఆ సినిమాలో హీరో పేరు బాలయ్య కాదు, జై బాలయ్య సాంగ్ వస్తుంది. ఇట్లాంటివి కావద్దు, ఎందుకంటే ఒక తెలుగు సినిమా స్థాయి పెరుగుతున్నప్పుడు ఆ కథకి ప్రాముఖ్యత అవన్నీ ఇవ్వాలి. సో నేను మార్కో మూవీ చెప్పినప్పుడు కొంతమంది ఫ్యాన్స్, మీరు ఈ వీడియో కూడా చూస్తున్నారో లేదో నాకు తెలీదు, సో కొంతమంది వచ్చి మీ పుష్ప 2 మూవీలో ఆ సాంగ్ బాగుందా, ఇది బాగుందా. తెలుగు సినిమా రేంజ్ పెరుగుతున్నప్పుడు ఇట్లా తక్కువ రాకూడదు. ఫస్ట్ మనం లిరిక్స్ డిస్కస్ చేస్తాం, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. ఎందుకంటే యాజ్ డిస్కస్డ్, ఒక పాట సినిమాలోకి రావాలంటే సీన్ ప్లేస్మెంట్ అండ్ రిక్వైర్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత లిరిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ సిచ్యువేషన్ని అండ్ ఆ లిరిక్స్ని ఇస్తే సాంగ్ కంపోజ్ చేసేవాళ్ళు, కొరియోగ్రఫీ చేసేవాళ్ళు కొరియోగ్రఫీ చేస్తారు, కంపోజ్ చేస్తారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ దానికి తగ్గట్టు డిజైన్ అవన్నీ చేస్తారు. సో ఫస్ట్ సాంగ్ లిరిక్స్కి వెళ్ళిపోదాం. నేను పాడడం అంటే చదువుతాను ఆ లిరిక్స్ వచ్చేసేసి, తర్వాత దెన్ విల్ డిస్కస్. ఉల్లల్లా ఉల్లల్లా నా మువ్వ గోపాల, కత్తులతోటే కాదు కంటి చూపుతోనే చంపాల. సో ఇది డైలాగ్, ఫేమస్ డైలాగ్ బాలయ్య బాబు గారిది. ఆయన రేంజ్కి ఆయన డైలాగ్ని మళ్ళీ పాటగా రాయడం ఏమో నాకు అస్సలు క్రింజ్ అనిపించింది. క్రింజ్ అంటే క్రింజ్. ఉల్లాల్లా ఉల్లాల్లా నా బాల గోపాల, కిస్సులు ఆటకొస్తా, ప్లేస్ టైం నువ్వే చెప్పాలా. సో షీస్ టెలింగ్ ఐఎమ్ రెడీ, కిస్సులు ఆటకు వస్తుంది, నాకు ప్లేస్ టైం నువ్వే చెప్పాలి. తర్వాత అరే దాదా నారాజా, తెరిచి పెడతా మ్యాన్షన్ హౌస్ దర్వాజా. మ్యాన్షన్ హౌస్ తెలిసిందే, మ్యాన్షన్ హౌస్ దర్వాజా తెరిచి పెడతానట. అండ్ చలో నీదే కదా హనీ రోజా, సో ఈ హనీ రోజా నీదే కదా. అండ్ ఉలాల్లా ఇంకా అట్లుంది. సో లిరిక్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో చదివితే ఇప్పుడు మీకు ఒళ్ళో పడతా, విప్పవంటే నీ పంజా. సో ఇది లిరిక్స్. అండ్ లిరిసిస్ట్ వచ్చేసరికి కాసర్ల శ్యామ్ గారు. సో ఆయన సాంగ్స్ నాకు చాలా ఇష్టం, ఆయన చాలా సాంగ్స్కి వైబ్ అయ్యాను. సో ఇది దబిడి దిబిడి సాంగ్లో ఉన్న ఫస్ట్ ఫ్యూ సెంటెన్సెస్. తర్వాత ఇంటికే వస్తావో నట్టింటికే వస్తావో, నువ్వు అడిగితే హిస్టరీ రిపీట్, నువ్వు అడిగేస్తే హిస్టరీ రిపీటే. ఇది కూడా క్రింజ్. అసలు ఈ సాంగ్ లిరిక్సే క్రింజ్ ఉన్నాయి. ఇఫ్ ఐమ్ బీయింగ్ వెరీ హార్ష్. ఎందుకంటే సంక్రాంతి సీజన్కి వస్తుంది, ఫ్యామిలీలు అందరూ కలిసి వెళ్తారు సినిమాకి. సో ఇలా రాస్తే ఎలా, నాకు అర్థం కావట్లా. అండ్ ఇప్పుడే నేను మొన్న కాంట్రవర్సీస్ అవుతుంటే, ఈ సాంగ్ స్టెప్స్ ఇవన్నీ కాంట్రవర్సీ అవుతుంటే సిచ్యువేషన్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వద్దాం అని చెప్పి లిరిక్స్ చూశాను. సో ఇదనమాట సాంగ్ లిరిక్స్. నేను మళ్ళీ పాడను, మీకు కావాలంటే మళ్ళీ పాజ్ చేసి బ్యాక్ తిప్పి చూసుకోండి. సాంగ్ లిరిక్స్ వచ్చేసేసి ఇవి.
అండ్ ఈ సాంగ్ మన శేఖర్ మాస్టర్ గారి చేతికి వెళ్ళింది. అండ్ శేఖర్ మాస్టర్ గారు సాంగ్కి స్టెప్స్ కంపోజ్ చేశారు. సాంగ్ అలా ఉందంటే ఇంకా స్టెప్స్ ఎలా ఉండాలి, నీ ఇమాజినేషన్కే వదిలేస్తా అన్నట్టు స్టెప్స్ ఉన్నాయి. అండ్ ఊర్వశి రాథోడ్, సో ఎక్కడ స్టార్ట్ అయింది, వేర్ ఇస్ ద పార్టీ బాసు, వేర్ ఇస్ ద పార్టీ దగ్గర స్టార్ట్ అయ్యి దిబిడికి వచ్చింది సాంగ్ అయితే. సో స్టెప్స్ వెరీ హానెస్ట్గా చెప్పాలంటే అట్లా ఎట్లా స్టెప్స్ కంపోజ్ చేస్తారు, అది స్పాంకింగ్ లాగా ఉంది. అట్లాంటి స్టెప్స్ పెట్టి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, బాలకృష్ణ గారికి తెలిసిందే. అండ్ ఆయన సెట్లో కానీ అక్కడ డ్యాన్స్ ఎలా చేస్తారు, పైగా ఆ సాంగ్ కంపోజిషన్ చేస్తున్నప్పుడు అసలు విరగ తీసేసారు బాబు గారు అన్నట్టు కంపోజర్స్ ఎక్స్ప్రెషన్స్ కానీ డైరెక్టర్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఉన్నాయి. అండ్ ఈ పాట ఆల్మోస్ట్ వచ్చేసరికి ఉంది బాగానే 2.5 minutes అట్లా సాంగ్ అయితే ఉంది. ఎలా అసలు ఫెస్టివ్ సీజన్లో అందరూ కూర్చుంటున్నప్పుడు మరి ఇంతవరకు రాలేదా సాంగ్స్ అంటే వచ్చాయి. అండ్ ఆ సాంగ్స్కి తగ్గట్టు అట్లా వెళ్ళాయి, కానీ ఈ సాంగ్ మరీ క్రింజ్ ఉంది. సో టూ మచ్ ఆఫ్ క్రింజ్, అంత జనాలకి ఎక్కేటట్లేదు. మొన్నొచ్చిన సాంగ్ కూడా పుష్ప 2 సాంగ్ కూడా ఏదో పర్లేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ ఇది మరీ అడ్జస్ట్ అయ్యేలాగా లేదు సాంగ్ అయితే. సో మరి ఎలా యాక్సెప్ట్ అయింది, సెన్సార్ బోర్డ్ వాళ్ళు దీన్ని ఎలా ఒప్పుకుంటారు. అండ్ ఆ స్టెప్స్ మరీ అంత వల్గర్గా ఉండకూడదు రియలీ. అండ్ దీని గురించి కూడా ఐ రీడ్ ఇట్ అవుట్. సో ఆ సాంగ్కి వచ్చిన నేను చెప్తున్నది కాదు ఇది. సో ఫస్ట్ ఇండియా టుడే, నందమూరి బాలకృష్ణ, Urvashi Dabidi slammed for vulgar choreography. Nandamuri Balakrishna and Urvashi Rautela star in the new song Dabidi from the upcoming Daku Maharaj. The song has been labelled as cringe fest, capturing the attention for cinema fans. ఇది నేను చెప్తుంది కాదు, ఇండియా టుడే. నెక్స్ట్ వచ్చేసరికి టైమ్స్ ఆఫ్ ఇండియా. సో మొత్తం చదువుదాం. సో అండ్ ఓకే, సో వాచ్ ద సాంగ్ దబిడి డాకు మహారాజ్ స్టారింగ్. ఇదంతా చెప్పేశాక కింద మ్యాట్రిక్ చదువుదాం. సేమ్ మ్యాటర్ ఉంది ఆల్మోస్ట్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే. సో క్రింజ్ కంటెంట్ ఎక్కువ ఉంది అని చెప్పి. సో ఇంకా చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. మీరు గూగుల్లో ఫస్ట్ కొడితే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి జూమ్, దబిడి సాంగ్ ఫ్రమ్ డాకు మహారాజ్ ట్రోల్డ్ ఫర్ ఇట్స్ పూర్ కొరియోగ్రఫీ. is being criticized for its poor dance moves. Choreographer Shekhar Vijay is being called out. Many express opinion that the song has inappropriate dance moves. Some even went to point out the difference between dance moves of 64 years old Balakrishna Garu and 30 years old Urvashi Rautela, how both of them were in non-sync. So idi. And నెక్స్ట్ వచ్చేసరికి, సో a day after the song Dabidi was released, the makers of Daku Maharaj on Thursday, it started trending on social media, but for wrong reasons. The song that was shot on Balakrishna and Urvashi Rautela. సో ఇట్లా మీరు చాలా చూసుకోవచ్చు. WTF is the piece of shit అని ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది. సో ఏంటి శేఖర్ సార్ ఈ కొరియోగ్రఫీ, సో ట్విట్టర్లో ఓపెన్ చేసుకోవచ్చు, ఒక రేంజ్లో వేసుకుంటున్నారు, అలా ఉంటుందన్నమాట. సో ఇట్ షుడ్ చేంజ్. సో ఇది చేంజ్ అవ్వాలి. అండ్ ఇలాంటి సాంగ్స్ పెట్టినందుకు ఆడియన్స్ షుడ్ గో అగెన్స్ట్ ఇట్ అండ్ షుడ్ రిపోర్ట్. అండ్ ద మేకర్స్ ఆఫ్ దిస్ మూవీ షుడ్ అండర్స్టాండ్. సో అండ్ హౌ యూ గైస్ అప్రూవ్డ్ ఇట్. సో ఫస్ట్ లిరిక్స్ దగ్గర నుంచి, దెన్ కొరియోగ్రఫీ దగ్గర నుంచి, అండ్ ఒక సొసైటీలో చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్టేజ్లో ఉండి యాజ్ అ పీపుల్స్ లీడర్గా ఉన్న వాళ్ళు ఈ సాంగ్ని ఎట్లా డ్యాన్స్ చేశారో వాళ్ళకే తెలియాలి. సో నేనేం కొత్తగా చెప్పలా, ఉన్నదే మీకు చెప్పాను, ఉన్నదే చూపిస్తున్నాను. అండ్ జస్ట్ షేరింగ్ హానెస్ట్ రియాలిటీ. సో ఇది ఈ వారం వీడియో. హోప్ సో మూవీ వస్తుంది. నాకు ఇవన్నీ చూసాక ఇంట్రెస్ట్ పోతుంది. సో చూద్దాం మూవీ ఎలా ఉండబోతుంది అనేది.
మీరు అనొచ్చు చాలా 3 గంటల సినిమా ఉంటుంది అంటే ప్లేట్ నిండా అన్నం పెట్టి అందులో ఒక రాయి వేస్తే ఎలా ఉంటుంది, ఆ రాయే ఇలాంటి మచ్చలు. సో ఎంత మంచిది తీస్తున్నా మనం పడకుండా చూసుకోవాలి. సో అది నేను చెప్పేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకేమనిపించింది ఈ సాంగ్ మీద? డూ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్. ద వీడియో